Hello everyone, welcome back to our channel PNJ Vlogs. This is Mary Pratyusha. ప్రెగ్నెన్సీ గురించి అయితే వీడియోస్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్లో అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే చేసున్నాను. వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా, కానీ నాకు కుదరడం లేదు. బికాజ్ నాకైతే 2 డేస్ నుంచి ఫీవర్గా ఉంది. ఇక మీకోసం అయితే ఓపిక చేసుకొని అయితే ఈ వీడియో అనేది చేస్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 చూసిన వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఎవరికైనా యూస్ఫుల్గా కూడా ఉంటుంది లేడీస్కి. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాలాగే ఎవరికైనా యూస్ఫుల్గా ఉండాలి. అండ్ అలాగే మెన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే స్కిప్ చేయండి. ఈ వీడియో ఓన్లీ లేడీస్కి మాత్రమే. ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి. నేను రెగ్యులర్గా చూపించుకునే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు 3rd మంత్ ప్రెగ్నెన్సీలో హార్ట్ బీట్ లేదని చెప్పారు బేబీకి. అప్పుడు నేను ఇంటికొచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ తీసుకొని వేరే హాస్పిటల్‌కి అయితే వెళ్ళమని మా వాళ్ళందరూ చెప్పారు. నేనైతే సెకండ్ ఆప్షన్ తీసుకొని వేరే హాస్పిటల్‌కి అయితే వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన హాస్పిటల్‌లో స్కానింగ్ చేసి బేబీకి అయితే హార్ట్ బీట్ లేదు. 8 వీక్స్ కదా, 3rd మంత్ స్టార్టింగు. ఇక వచ్చే అవకాశం అయితే లేదు. ఇలాంటి ప్రెగ్నెన్సీ ఉన్న అనవసరమే. ఏదైనా ప్రాణం అనేది ఉంటే మెడిసిన్‌తో గ్రోత్ చేయొచ్చు. అలా కాకుండా హార్ట్ బీటే లేదు కదా, ఇంకేం చేయలేము అని చెప్పారు. ముందు హాస్పిటల్‌లో చెప్పినట్లుగానే డీఎన్సీ చేసి సర్జికల్ అబార్షన్ అయితే చేయాలని చెప్పారు ఇక్కడ కూడా. నేనైతే డీఎన్సీ అంటే ఏంటో అని చెప్పి నాకు చాలా భయమేసి, వద్దు మేడం నాకు మెడిసిన్ కావాలి, మెడిసిన్‌తోనే అబార్ట్ అయ్యేలాగా చూడమని అయితే అడిగాను. నీకు ఆల్రెడీ సి సెక్షన్ అయింది కదా, టాబ్లెట్స్ వల్ల క్లీన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 50-50 చాయిస్, ఇక మీ ఇష్టము, ఆలోచించుకొని చెప్పమని చెప్పారు. ఎంతసేపు ఆలోచించినా గానీ ఆ డీఎన్సీ చేసుకోవడానికి నాకైతే ఇష్టం కలగలేదు. మా మదర్ అయితే టాబ్లెట్స్ వద్దు అంటుంది. ఒక్కొక్కళ్ళకైతే హెవీగా బ్లీడింగ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. బాడీ కండిషన్ బట్టి ఉంటుంది. ఎలా ఉంటుందో కూడా చెప్పలేము కొంతమందికి. అండ్ మేడం అయితే టాబ్లెట్స్‌తో క్లీన్ అవ్వకపోతే మళ్ళీ అప్పుడైనా డీఎన్సీ చేయాల్సిందే అని అన్నారు. ఇక మా అమ్మ ఏమన్నదంటే టాబ్లెట్ వేసుకొని ఏదైనా సఫర్ అయ్యి మళ్ళీ డీఎన్సీ చేసుకునే కాడికి ముందే డీఎన్సీ చేసుకుంటే అయిపోతది కదా అన్నది. నేనైతే మా మదర్ మాట ఇక వినలేదు. నాకైతే అదంటే భయంగానే ఉంది. అందుకే టాబ్లెట్సే తీసుకున్నా. ఆ టాబ్లెట్స్ షీట్ అంతా ఒకటే ఉంటుంది. షీట్‌కి 5 వస్తాయి మొత్తము. ఆ షీట్‌లో వచ్చే 5 టాబ్లెట్స్ కూడా అన్నీ ఒకటి కాదంట. ఫస్ట్ రోజు ఈరోజు ఒకటేసుకుంటే మళ్ళీ ఎల్లుండి 2 ఏసుకోవాలి మార్నింగ్. అలాగే ఆఫ్టర్‌నూన్ 3 వేసేసుకోవాలంట. అలాగే స్టమక్ పెయిన్ వస్తుందని దానికి 2 టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. హెవీగా బ్లీడింగ్ అయినా గానీ భయపడకుండా అయితే వేసుకోమని చెప్పారు. ఇవన్నీ యూజ్ చేసినాక 10 డేస్ ఆగి రమ్మన్నారు. రిపీటెడ్ స్కానింగ్ అయితే. నేను ఇంటికొచ్చిన తర్వాత ఆ టాబ్లెట్స్ వేసుకోవడానికి ఎవరు కూడా మా ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయలేదు. అసలే నువ్వు చాలా సన్నగా ఉంటావు. మళ్ళీ ఈ టాబ్లెట్స్ వల్ల ఎలా ఉంటదో ఏమో అని చెప్పి భయపడి ఆ టాబ్లెట్స్ అయితే రిటర్న్ ఇచ్చేసారు మా వాళ్ళు. ఇక మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఏం అర్థం కాలే ఫ్యామిలీలో ఎవరికీ కూడా. మా హస్బెండ్ అయితే ఇక డల్ అయిపోయాడు పూర్తిగా. నా పరిస్థితి చూసి ఆయన కూడా భయపడ్డాడు. వన్ డే అంతా ఇలా గడిచిన తర్వాత రెగ్యులర్‌గా హాస్పిటల్‌కి వెళ్తాం కదా, అక్కడికే వెళ్ళి డీఎన్సీ చేసుకోవాలని అయితే డిసైడ్ చేసుకున్నాము. నేను రెగ్యులర్‌గా చూపించుకునే హాస్పిటల్ మేడం రమ్మన్నప్పుడు రాకుండా నేను 3 డేస్ డిలే చేసి అయితే మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాను. మళ్ళీ ఓపీ రాసి బీపీ చెక్ చేసి అన్నీ చూసి మళ్ళీ లోపలికి పంపించారు. అక్కడైతే మళ్ళీ స్కానింగ్ చేశారు. నేనైతే చాలా హోప్‌తో చూస్తున్నా ఈ 3 డేస్‌లో ఏమన్నా హార్ట్ బీట్ వచ్చిందో ఏమో అని. అయినా కూడా రాలేదనమాట. ఇక మేడం ఏమన్నారంటే రేపు మార్నింగ్ అయితే 8 కల్లా రా హాస్పిటల్‌కి, 6కి 2 ఇడ్లీ అయితే తిని రమ్మన్నారు. ఇక ఒక నైటీ అండ్ ఒక బెడ్‌షీట్ అయితే తీసుకొచ్చుకోమని చెప్పారు. నేను డాక్టర్ రూమ్ నుండి బయటికి రాగానే మా హస్బెండ్ హోప్‌తో అడుగుతున్నారు ఏం చెప్పారని. ఏం లేదు ఇక చేయాల్సిందే అని అన్నారు అని చెప్పాను. సరే ఇక తప్పదు కదా చేయించుకోమని అయితే మా హస్బెండ్ చెప్పారు. ఇక ఆ నైట్ అంతా కూడా భయంతోటి నాకు నిద్ర పట్టలేదు. నేను సి సెక్షన్ అప్పుడు కూడా ఇంత భయపడలేదు ఎందుకో తెలీదు. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేచి 6కి ఇడ్లీ తినమన్నారు కదా, నేనైతే ఆ టైంలో తినలేక ఏం తినలేదు. అలాగే ఏం తినకుండా డైరెక్ట్‌గా అయితే హాస్పిటల్‌కి అయితే బయలుదేరాము. ఇక హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత అయితే నన్ను అడ్మిట్ చేసుకున్నారు. పిండం అనేది కదలడానికైతే ఒక టాబ్లెట్ అయితే పెట్టారు. అలాగే క్యాన్‌లా పెట్టి కొన్ని ఇంజెక్షన్స్ పెట్టారు. ఇక రూమ్‌కైతే షిఫ్ట్ చేశారు నన్ను. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ఏ ఫుడ్ తినలేదు కదా, ఎందుకు తినకుండా వచ్చావని అయితే నన్ను అరిచారు. ఇక ఆ టాబ్లెట్ అండ్ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఏం ఫుడ్ అయితే తినకూడదంట. ఎందుకంటే ఆ సర్జికల్ అబార్షన్ చేసేటప్పుడైతే వామిటింగ్ అయిద్దంట. అది కాక ఈ టాబ్లెట్ పెట్టింది మార్నింగ్ 8కైతే ఆఫ్టర్‌నూన్ అయితే చేస్తామని చెప్పారు. ఇలాగ ఒక 5 టైప్స్ ఆఫ్ అయితే ఇంజెక్షన్స్ వేశారు. నేను వెళ్ళేటప్పుడు చాలా ధైర్యం తెచ్చుకొనైతే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళినాక ఈ ఇంజెక్షన్స్ అన్నీ వేసి నాకంతా బ్లాక్ అయినట్టు అయిపోయింది. మైండ్ అసలు బ్లాక్ అయినట్టు అయిపోయింది. చలిగా ఉంది. దుప్పటి కప్పేసుకున్నాను. మా బాబు నా దగ్గరికొస్తే భయపడుతున్నాడని చెప్పి మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొని బయట తిప్పుతూ ఉన్నాడు. నా దగ్గరైతే మా మదర్ ఉన్నారు. ఒక్కసారిగా నాకైతే బీపీ డౌన్ అయినట్లు అయిపోయింది. ఏదో తెలియని భయం అనేది అప్పటికప్పుడే వచ్చేసింది నాలో.
నాకిది చెయ్యొద్దు అని చెప్పి మా అమ్మకి చెప్పైతే నేను ఏడుస్తున్నాను. మా మదర్ అయితే నాకు సర్ది చెప్తున్నారు. "నువ్వు సి సెక్షన్ చేయించుకున్నావు. ఇది చాలా చిన్నది. ఇదేమి కాదని" నాకైతే చాలా సర్ది చెప్పింది మా మదర్. మా బాబు ఏడుస్తున్నాడని చెప్పి మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొని ఇంటికెళ్ళాడు. ఆ టైంలో నేనైతే మా హస్బెండ్‌కి ఫోన్ చేసి ఏడ్చాను. నాకు చాలా భయంగా ఉంది. నేను చేయించుకొని అంతా బ్లాక్ అయిపోయినట్టు ఏదోలాగా అయిపోతుంది. నా సిట్యుయేషన్ అనేది నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నా అన్నాను. మా హస్బెండ్ అయితే నాకు ధైర్యం చెప్పారు. ఇక తర్వాత గూడా నా వల్ల కావట్ల. ఎవరెన్ని జెప్పినా కూడా నర్సులొచ్చి, ఆయాలొచ్చి అందరూ చెప్తున్నారు గానీ, నా వల్ల గావట్ల. నా బాడీ అనేది నాకు సపోర్ట్ చేయడం లేదు. ఫుల్లు డల్ అయిపోయా. నోట్లోంచి మాట గూడా రావట్లేదు. ఇక ఇలా చూసి నా నర్స్ ఒకామె వెళ్ళి ఒక సెలైన్ అయితే తీసుకొనొచ్చి నాకు పెట్టారు. కొంచెం నీరసంగా ఉంది గదా! కొంచెం ఓపిక రావాలని జెప్పి. ఇక ఆ సెలైన్ అనేది పెట్టిన తర్వాత ఆఫ్టర్‌నూన్ కల్లా కొంచెం అయితే నాకు ఓపిక అనేదొచ్చింది. బాగుంది. కొంచెం టెన్షన్ గూడా తగ్గింది. పర్లేదు కొంచెం 50%. ఇక తర్వాత ఆపరేషన్ థియేటర్‌కి తీసుకురమ్మని చెప్పారు. ఇంక తీసుకెళ్తున్నారు నన్నైతే ఫస్ట్ ఫ్లోర్‌కి. ఇక నేను వాళ్ళతో వెళ్తున్నప్పుడు ధైర్యం తెచ్చుకొని ఇంక ఇక్కడి దాకా వచ్చాను కదా! ఎలాగోలా చేర్చుకుంటే అయిపోతదిలే. ఇక మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్ అనేది దేవుడు నాకు రాకుండా ఉంటే చాలు అనుకున్నాను. నాకే కాదు ఎవరికి గూడా రాగూడదు ఆ పెయిన్ అనేది. ఇక నన్ను ఆపరేషన్ థియేటర్‌లోకెళ్లారు. బయటేమో మా ఫాదర్, మా మదర్, మా హస్బెండ్ అయితే ఉన్నారు. ఇక నన్ను లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టి వాళ్ళైతే వాళ్ళకి అవసరమైనయన్నీ గూడా రెడీ చేసుకున్నారు. తర్వాత నా హ్యాండ్‌కి క్యాన్‌లా పెట్టుంది. ఒక మత్తు డాక్టర్ గారైతే వచ్చి నా చేతికైతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ మత్తు ఇంజెక్షన్ వేసిన వెంటనే అసలు నాకు స్పృహే లేదు. వాళ్ళు ఎలా చేశారో కూడా తెలీదనమాట. అసలు ఆ తర్వాతయితే ఎక్కడో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అవి కూడా చాలా తక్కువ సౌండ్‌తో వినిపిస్తున్నాయి. కళ్ళు అసలు కనిపించట్లేదు. ఫుల్లుగా ఏడుస్తున్నాను. ఏదేదో మాట్లాడుతున్నాను. లెయ్యాలంటే లేయలేకపోతున్నాను. స్లోగా మాట్లాడుతున్నాను. చాలా సేపయితే ఏడుస్తూనే ఉన్నాననమాట. నాకెవరు కనిపించట్లా. ఎవరి మాటలు సరిగ్గా వినిపించట్లా. అసలు నేనెక్కడున్నాను? చనిపోయానా అనుకున్నా నేనైతే. మాట్లాడుతుంటేనే ఏడుపొచ్చేస్తుంది నాకైతే. అది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి ఆ బాధనేది తెలుస్తుంది. బికాజ్ నాకు సి సెక్షన్ చేసినప్పుడు గూడా ఇంత పెయిన్‌ఫుల్‌గా అనిపించలేదు. ఇక ఎవరెవరో వస్తున్నారు నా దగ్గరికి. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు. సరిగ్గా కనిపించట్లేదు. వాళ్ళకి ఆన్సర్ చేయలేకపోతున్నాను. పైకి లేయలేకపోతున్నాను. నేనెక్కడున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. ఫుల్‌గా బ్లాక్ అయిపోయింది బ్రెయిన్ అంతా కూడా. ఇలా 2 గంటల వరకు కూడా ఏడుస్తూ, మూలుగుతూ, అరుస్తూ ఎలాగో చేస్తున్నానంట. పక్కనున్న వార్డ్స్‌లో ఉన్నోళ్ళందరూ కూడా నన్ను చూడ్డానికైతే వచ్చారు. మా మదరు, మా ఫాదరు అలాగే మా హస్బెండ్‌కయితే ఏడుపొక్కటే తక్కువ. వాళ్ళైతే నాకు ఆ మత్తులో కూడా సర్ది చెప్తూ ఉన్నారు. వాళ్ళేం చెప్తున్నారో గూడా నాకు అర్థం గావట్లేదు. మా పేరెంట్స్ నా ఎదురుగా కూర్చొని "ఏం కాలేదమ్మా ఏడవొద్దు" అది ఇది అని చెప్తున్నారు. అయిపోయింది, అయిపోయిందని చెప్తున్నారు. ఇక కొంచెం టైం తీసుకొనైతే ఒక మనిషి ఐదుగురిలాగా కనిపిస్తున్నారు. లైట్‌గా సౌండ్ అయితే వినిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది నాకు. ఇక అక్కడుండే ఆయాలు గాని, నర్సులు గాని, ఇక పక్కన వార్డ్స్‌లో ఉండేవాళ్ళుగా అయితే నన్ను చూడడానికొచ్చి చూస్తున్నారు. నేను ఆ మత్తులో అయితే కళ్ళనేవి పైకి తేలబెట్టి, అలాగే నోరు తెరిచి ఎలాగో చేశానంట. మా మదరు, మా ఫాదర్ అయితే భయపడి డాక్టర్‌ని తీసుకొచ్చారు. డాక్టర్ కూడా భయపడ్డారంట నా కండిషన్ జూసి. "అమ్మ మత్తు ఎక్కువగా ఉంది. ఏమి కాదు. మీరు భయపడి మమ్మల్ని కూడా భయపెట్టొద్దని" అయితే డాక్టర్ మేడం చెప్పారంట మా ఫాదర్, మదర్‌కి. ఇక మా హస్బెండ్ నా పక్కన ఉందామంటే మా బాబు నన్ను చూసి భయపడి ఏడుస్తూనే ఉన్నాడు. ఇక మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొని బయటే ఉన్నారు. ఇక కొంచెం సేపాగి అందరి మాటలు గూడా లైట్‌గా వినిపిస్తున్నాయి. అసలు నేనెక్కడున్నాను? నాకు ఈ డీఎన్సీ చేశారా లేదా అని అడిగాను. చేశారు అయిపోయిందిలే అన్నారు. ఈ వీడియోలో నేను మెయిన్‌గా ఏం చెప్తున్నానంటే నాలాగా అందరికి జరగాలని లేదు. అండ్ ఈ డీఎన్సీ అనేది పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ అయితే కాదు. మత్తిచ్చయితే చేస్తారు. అది ఎలా చేశారనేది గూడా మనకైతే తెలీదు. కాకపోతే ఆ మెడిసిన్‌కి, ఇంజెక్షన్స్‌కి, ఆ మత్తుకి అలా బిహేవియర్ చేస్తామో ఏమో నాకైతే తెలీదు. ఇంకా ఆ మత్తులో నేను చూడండి మా మదర్‌తో ఎలా మాట్లాడుతున్నాను. ఈ కెమెరాలు 4 కెమెరాలు 6 కెమెరాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఏ క్లాస్ కూర్చోవచ్చా కూర్చోవచ్చా కూర్చోబోతావా ఈ వీడియో రికార్డ్ చేయమని నేనైతే చెప్పాను. అసలు నేను ఆ కండిషన్‌లో ఎలా ఉన్నానో నన్ను నేను చూసుకోవాలనిపించింది నాకు. యాక్చువల్‌గా చెప్పాలంటే బేబీని సి సెక్షన్ చేసినప్పుడు గూడా ఇంత పెయిన్ అయితే నేను అనుభవించలా. ఎందుకంటే పెయిన్స్ ఒస్తాయి. అలాగే సి సెక్షన్ గూడా మోస్ట్ పెయిన్‌ఫుల్లే.
కాకపోతే బేబీ పుట్టడం వల్లో ఏమో మనకైతే తెలీదు. ఆ పెయిన్ అనేది మనకు అర్థమే కాదు. ప్రెగ్నెన్సీలో పెయిన్స్ వచ్చేటప్పుడైతే చాలా బాధపడ్డాను. ఇక ఎమర్జెన్సీగా సి సెక్షన్ అయితే చేశారు నాకు. ఆ తర్వాత మత్తిచ్చిన తర్వాత అయితే నాకు సి సెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా బాగా ఇనిపిస్తున్నాయి. అండ్ అలాగే కళ్ళకైతే నాకు ఒక క్లాత్ పెట్టారు. ఆ క్లాత్ అనేది ఊడిపోయింది. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు డాక్టర్ గారైతే నా తల దగ్గర నిలబడి నాకైతే చాలా ధైర్యం చెప్తున్నారు. వాళ్ళు చెప్పేయన్నీ కూడా నాకు ఇనిపిస్తున్నాయి. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఆన్సర్ కూడా చేస్తున్నా. అలా ఉండింది. అండ్ అలాగే సి సెక్షన్ చేసిన తర్వాత నాకు మత్తు కూడా ఈజీగా దిగిపోయింది. అన్నీ తెలుస్తున్నాయి కూడా అనమాట. అసలు దీనికి దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కానీ మీరందరూ భయపడాలనైతే నేను ఈ వీడియో చేయలేదు. మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. డీఎన్సీ సర్జికల్ అబార్షన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా గానీ ఈ వీడియో చూసినట్లయితే ధైర్యంగా చేయించుకోండి. మార్నింగ్ అడ్మిట్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయితే చేస్తారు. డీఎన్సీ చేయక ముందు, చేసిన తర్వాతే మనకి కాస్త బాధగా అనిపిస్తుంది. ఎలా చేస్తున్నారనేది మాత్రం మనకైతే అసలు తెలియనే తెలీదు. అలాగే ఆ రోజంతా పెయిన్ ఏమి ఉండదు. ఆ నెక్స్ట్ డే అయితే కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. స్టమక్‌లో ఏదో జరిగినట్లుగా అనిపిస్తుందనమాట. ఫీవర్ అయితే కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. నాకైతే వస్తే మెడిసిన్ వేసుకోమన్నారు. నాకైతే ఫీవర్ ఏమి రాలేదు. హాస్పిటల్‌లో నాకు మత్తు దిగిన తర్వాత ఇడ్లీ తినమని చెప్పి కొన్ని మెడిసిన్ అయితే ఇచ్చి ఇంటికైతే పంపించారు. ఇక ఈ డీఎన్సీ గురించి చెప్పాలంటే ఇదేమి కుట్లు వేసి చేసేదైతే కాదు ఆపరేషను. కొన్ని వస్తువులు యూజ్ చేసి వెజినా ద్వారా జస్ట్ గర్భసంచి మొత్తాన్నయితే క్లీనింగ్ చేస్తారు. ఆ పిండాన్ని కూడా బయటకి తీస్తారు. అలాగే బ్లీడింగ్ ఏమైనా ఉంటే కూడా బయటకి తీసేస్తారు. ఇక నేను ఇంటికొచ్చిన తర్వాతయితే 1 వీక్ ఆగి మెడిసిన్ యూజ్ చేసి మళ్ళీ చెకప్‌కయితే రమ్మన్నారు మేడం. ఇక 1 వీక్ ఆగి హాస్పిటల్‌కి వెళ్ళాను. స్కానింగ్ చేసి గర్భసంచి అంతా కూడా బాగానే ఉందని చెప్పారు. కొన్ని మెడిసిన్ అయితే యూజ్ చేయమన్నారు. 3 మంత్స్ అయితే యూజ్ చేయాలంట అవి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే యూజ్ చేయమన్నారు. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇక ఇంటికొచ్చేసాను. ఈ 1 వీక్‌లో 3 కేజీస్ అయితే లాస్ అయ్యాను నేనైతే. బ్లడ్ కూడా తగ్గే ఉంటది. టెస్ట్ అయితే చేయించుకోలేదు. ఇది చేసిన తర్వాత 7 డేస్ అయితే లైట్‌గా స్పాటింగ్ కనిపించింది. నెక్స్ట్ అయితే ఆగిపోయింది. అదంతా కూడా నార్మలే అని చెప్పారు. ఇవన్నీ యూట్యూబ్‌లో మీతో షేర్ చేసుకుంటున్నా. ఎవరైనా బ్యాడ్‌గా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే నా యూట్యూబ్ అకౌంట్ అనేది నా మెమోరీస్ అలాగే నా స్ట్రగుల్స్ అన్నీ కూడా నేను షేర్ చేసుకోవడానికి, నా మెమోరీస్‌గా ఉంచుకోవడానికి మాత్రమే. లైఫ్‌లో నేనే పెయిన్స్ అనుభవించానని కాదు. ప్రతి ఒక్కరు కూడా పెయిన్‌ఫుల్ మూమెంట్స్ దాటే వస్తారు. కానీ ఎవరు పడిన బాధ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కదా! సో, నాలాగైతే మీకెవరికి గూడా ఇలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. బై.